సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. చూడండి, మనం ఫైనల్ ఈ వీడియోలు చూసుకున్నట్లయితే చాలామంది అయితే గ్రూప్ డీకి అప్లై చేసుకోవడం జరిగిందమ్మా. చాలామంది క్వశ్చన్స్ అడుగుతుంటారు అనమాట. ఏంటంటే ఉమెన్స్ మేము ఉమెన్స్కి పోస్ట్ పెట్టుకున్న దాని యొక్క వర్క్ ఎలా ఉంటుంది ఎక్స్ప్లెయిన్ చేయని చెప్పి. నెక్స్ట్ ఏంటంటే బాయ్స్ కూడా అడుగుతుంటారు చాలామంది. ఏంటంటే ఈ పోస్ట్ యొక్క ప్రిఫరెన్స్ ఏ విధంగా చాలామంది అడుగుతుంటారు. నెక్స్ట్ దీని యొక్క వర్కింగ్ అవర్స్ ఏ విధంగా ప్రతిదీ కూడా మీకు అయితే ఈ వీడియోలో ఎండ్ వరకు అయితే చూడండి. వీడియోలో అయితే ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అది చూడండి, ఫస్ట్ చాలామంది గ్రూప్ డీలో చూసుకుని 2024 నోటిఫికేషన్లో చూసుకున్నట్లయితే టోటల్ వచ్చేమో 14 రకాల జాబ్ ప్రొఫైల్స్ అనేవి ఇవ్వడం అనేది జరిగింది. 14 టైప్ అంటే 14 టైప్స్ ఆఫ్ జాబ్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఇందులోనే గ్రూప్ డీలో లెవెల్ 1 అంటారు, ఆర్ఆర్సీ రైల్వే ఎక్విప్మెంట్స్ ఎలా అంటారు అన్నమాట దీన్ని. అది ఇందులో మనం చూసుకున్నట్లయితే ఫస్ట్ చూసుకోండి, ఇక్కడ ఏంటంటే టీఎల్ అండ్ ఏసీ వర్క్షాప్ చాలామంది పెట్టుకుని ఉంటారు. చూడండమ్మా, టీఎల్ అండ్ ఏసీ ఉమెన్స్ గర్ల్స్ ఎవరైనా పెట్టుకున్నట్లయితే టీఎల్ అండ్ ఏసీలో చాలా బాగుంటుంది. ఉమెన్స్ చూసుకున్నట్లయితే వర్క్షాప్స్ మీకు చాలా బాగుంటాయి ఉమెన్స్లో చూసుకున్నట్లయితే. ఎందుకంటే 8 అవర్సే వర్క్ ఉంటుంది. ఉమెన్స్కి అంత వర్క్ ఏమి ఉంటుంది. మీకు ఉమెన్స్కి 8 ఉంటుంది అంటే నార్మల్గా వర్క్షాప్లు అంటే జస్ట్ పెయింటింగ్ అవన్నీ చిన్న చిన్న ఫిట్టింగ్, ఓకేనా, చిన్న చిన్న అసెంబ్లింగ్ చేయడం, డిసెంబుల్ చేయడం, ఇటువంటివి అయితే వర్క్స్ ఉండడం అనేది జరుగుతుంది. బాయ్స్కి కూడా అలాగ కొంచెం హార్డ్ వర్క్, హెవీ వర్క్ ఉండడం అనేది జరుగుతుంది అనమాట. అయితే వర్క్షాప్లో టీఎల్ అండ్ ఏసీ అంటే ట్రైన్ లైటింగ్ అండ్ ఏసీ అంటారనమాట. మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఏసీ కోచెస్ టీఎల్ అండ్ ఏసీ వర్క్షాప్ ఉంటుంది కదా, ఇందులో ఏంటంటే మీకు ఏంటంటే ఏసీ కోచెస్ ఉంటాయి. అక్కడ ఏంటంటే మీరు రిపేరింగ్ చేయాల్సి ఉంటాయి అనమాట, ఓకేనా. ఏసీ కోచెస్ మెయింటెనెన్స్ ఇటువంటి రిపేరింగ్ చేయాల్సి ఉంటుంది అనమాట. టీఎల్ అండ్ ఏసీ దీని యొక్క జాబ్ ఫర్ ఓకే. దీని యొక్క ప్రమోషన్స్ ఏంటంటే వర్క్షాప్ ప్రతి వర్క్షాప్ చూసుకున్నట్లయితే మీరు 3 ఇయర్స్కి ప్రమోషన్ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ లెవెల్ 1 గ్రూప్ డీలో జాయిన్ అయ్యారు అనుకోండి, ఇప్పుడు 3 ఇయర్స్ తర్వాత టెక్నీషియన్ 3కి అనేది వెళ్ళిపోతారు అనమాట, ఓకేనా. అది చూడండి, అసిస్టెంట్ మెకానికల్ వర్క్షాప్ అనమాట. అసిస్టెంట్ మెకానికల్ వర్క్షాప్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఏంటంటే మన యొక్క వ్యాగన్స్ ఉంటాయి అనమాట. వ్యాగన్స్ అంటే మీరు ఉంటాయి కదా, డబ్బాలు ఉంటాయి కదా, బోగిల్లో ఉంటాయి కదా, గూడ్స్ బాల్ అంటారు కదా, ఇటువంటి ఏంటంటే ఈ వ్యాగన్స్ రిపేరింగ్ అనేది ఇక్కడ అనేది అవుతుంది అనమాట. ఇక్కడ కూడా గర్ల్స్కి బాగానే ఉంటుంది, బాయ్స్కి కూడా బాగానే ఉంటుంది. డ్యూటీ అవర్స్ అనేది 8 అవర్స్ ఉంటుంది. మనకి ఇంకా చూసుకున్నట్లయితే కొన్ని వర్క్షాప్లు ఎలా ఉంటుందంటే హాఫ్ డే షిఫ్ట్ కొంతమందికి, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ కొంతమందికి, నైట్ షిఫ్ట్ కొంతమంది, ఈ విధంగా ఉండడం అనేది జరుగుతుంది అనమాట కొన్ని వర్క్షాప్లోనే, ఓకేనా. అయితే నెక్స్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ శాలరీ పరంగా బాగానే ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే డ్యూటీ అవర్స్ ఇవన్నీ ప్రతిదీ కూడా బాగుంటుంది. ఇది మీరు పెట్టుకున్నారంటే చాలా మంచిది అనమాట, ఓకేనా. నెక్స్ట్ చూడండి, ఇక్కడ దీనికి ఇప్పుడు కూడా వర్క్షాప్ పోస్టులు చూసుకున్నట్లయితే ఇక్కడ కట్ ఆఫ్ కూడా బాగానే చేస్తారండి. అవుట్లైన్ పోస్టులు చూసుకున్నట్లయితే అవుట్లైన్ కొంచెం ఎక్కువనే ఉంటుంది అనమాట. ఓన్లీ వర్క్షాప్ పోస్టులు చూసుకున్నది కొంచెం కట్ ఆఫ్ కూడా కొంచెం తక్కువ విధంగా ఉండడం అనేది జరుగుతుంది అనమాట, ఓకేనా. అయితే నెక్స్ట్ చూడండి, అసిస్టెంట్ సైడ్ ఎలక్ట్రికల్ చూసుకున్నట్లయితే ఇప్పుడు ఎలక్ట్రికల్ లోకోస్ ఉంటాయి కదా, ఎలక్ట్రికల్ లోకోస్ మెయింటెనెన్స్ అనేది ఉంటుంది అనమాట, ఓకేనా. ఇక్కడ కూడా ఉమెన్స్ బాగానే ఉంటుంది. నెక్స్ట్ చూసుకున్నట్లయితే బాయ్స్ కూడా బాగానే ఉంటుంది, ఉమెన్స్కి బాయ్స్కి. ఇక్కడ ఎలక్ట్రికల్ లోకోస్ ఉంటాయి కదా, ఎలక్ట్రికల్ లోకోస్ ఇక్కడ వర్క్ ఏ విధంగా ఉంటుందంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎలక్ట్రికల్ లోకో వచ్చింది అనుకోండి. ఎలక్ట్రికల్ లోకో ఏంటంటే దాని యొక్క హార్న్ టెస్ట్లు అవని, నెక్స్ట్ ఏంటి దాని యొక్క బ్రేక్ టెస్ట్లు అవని, ఇటువంటి ప్రతిదీ ఇక్కడ టెస్ట్లు అనేది, నెక్స్ట్ ప్యాంటోగ్రాఫిక్ టెస్ట్లు అవని, ఇటువంటి ప్రతిదీ టెస్ట్లు అనేది ఇక్కడ చేయడం అనేది జరుగుతుంది అనమాట. ఇక్కడ కూడా వర్క్షాప్ పోస్ట్లో ఎవ్రీ వర్క్షాప్ అని చెప్పాను కదా, ఇక్కడ ఏంటంటే ఇక్కడ కూడా మినిమం 3 ఇయర్స్కి మీకు ప్రమోషన్స్ అని ఉంటాయి. ఫస్ట్ మీరు ఎగ్జాంపుల్ లెవెల్ 1లో జాయిన్ అయినట్లయితే మీకు నెక్స్ట్ టెక్ 3కి ఒకేసారి వెళ్ళిపోవడం అనేది జరుగుతుంది అనమాట, ఓకేనా. నెక్స్ట్ అసిస్టెంట్ లోకోస్ డీజిల్ చూసుకుంటే ఇక్కడ ఏంటంటే డీజిల్ లోకోస్ ఉంటాయి కదా, డీజిల్ లోకల్ ఏంటంటే ఇక్కడ అంతగా నాకు తెలుసు అయితే ఇంకేంటంటే డీజిల్ లోకోలో ఈ రోజుల్లో పని అంటే ఎక్కువేమీ లేదనమాట. ఎందుకంటే చాలా అన్ని ఎలక్ట్రికల్ లోకోస్ వస్తాయి కదా, డీజిల్ లోకోకి సంబంధించినంత వర్క్ ఏమి ఉండదు. ఇక్కడ కూడా బాగానే ఉంటుంది డీజిల్ లోకో. ఎక్కడంటే డీజిల్ ఇంజిన్స్ వస్తాయి, ఇక్కడ ఏంటి మీరు వర్క్ చేయాల్సి ఉంటుంది అనమాట, ఓకేనా. అయితే అవుట్లైన్ పోస్టులు ఎక్కడ చూసుకోండి, టీఎల్ అండ్ ఏసీ ట్రైన్ లైటింగ్ అండ్ ఏసీ వర్క్షాప్ వేరు, అవుట్లైన్ వేరు అనమాట, ఓకేనా. అవుట్లైన్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వైజాగ్ నుంచి లేదా సికింద్రాబాద్ నుంచి చెన్నైకి ఒక ట్రైన్ వెళ్ళింది అనుకోండి. ఆ ట్రైన్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు రావాలి, మళ్ళీ రిటర్న్ కూడా మీరు రావాలన్నమాట, ఓకేనా. స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు రిటర్న్ కూడా రావాలి. దాంట్లో మీరు వర్క్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ట్రైన్ లైటింగ్కి ఏమైనా సమస్యలు వచ్చినా అలాగే ఏంటంటే నెక్స్ట్ ఏంటంటే ఏసీకి సంబంధించిన కంట్రోలింగ్, ఓకేనా. ఏసీ కంట్రోలింగ్ ఈ టోటల్ అనేది మీరు అందులో డ్యూటీస్ అనేది చేయాల్సి ఉంటాయి. టోటల్ 24 days డ్యూటీ ఉంటుంది, ఓకే. ఇక్కడ ప్రమోషన్స్ అంతకే ఉంటుంది, కానీ మీకు ఏంటంటే శాలరీ ప్రకారంగా అయితే హైయెస్ట్ శాలరీ ఇండియన్ రైల్వేస్లో గ్రూప్ డీలో చూసుకున్నట్లయితే హైయెస్ట్ శాలరీ ఇక్కడ అనేది పే చేయడం అనేది మీకు జరుగుతుంది అనమాట, ఓకేనా. ఇది కూడా బాగానే ఉంటుంది. ఇది ఏంటంటే ఉమెన్స్కి అంత బాగోదు, ఎందుకంటే మీరు జర్నీ ఎక్కువ చేయాల్సి ఉంటుంది సింగిల్గా. ఇది బాయ్స్కి అయితే చాలా బాగుంటుంది టీఎల్ అంటే, ఓకేనా. అసిస్టెంట్ ఆపరేషన్ ఎలక్ట్రికల్ చూసుకుంటే ఇది ఏంటంటే ఎలక్ట్రికల్ సెటిల్ ఉంటాయి, ఇటువంటి ఇల్లు కూడా బాగానే ఉంటుంది ఇది కూడా, ఓకే. నెక్స్ట్ అసిస్టెంట్ సిఎన్డబ్ల్యూ చూసుకోండి, సిఎన్డబ్ల్యూ క్యారేజ్ అండ్ వ్యాగన్. సిఎన్డబ్ల్యూ అంటే క్యారేజ్ అండ్ వ్యాగన్ అంటారు, వర్క్షాప్ అంటారు. సిఎన్డబ్ల్యూ క్యారేజ్ అండ్ వ్యాగన్ వర్క్షాప్లో చూసుకున్నట్లయితే
వ్యాగన్స్ ఉంటాయి కదా, ఇక్కడ వ్యాగన్స్ అనేది అసెంబ్లింగ్ చేస్తారన్నమాట. అంటే వ్యాగన్స్, కొత్త వ్యాగన్స్ని, అంటే గూడ్స్ బళ్ళు ఉంటాయి కదా, రకరకాల టైప్స్ ఆఫ్ వ్యాగన్స్ ఉంటాయి. హెచ్ఎల్ వ్యాగన్ అని చెప్పేసి, ఎన్ఎల్ వ్యాగన్ అని చెప్పేసి, ఓకేనా, ఓపెన్ టాప్, ఇటువంటి రకరకాల టైప్స్ ఆఫ్ వ్యాగన్స్ ఉంటాయమ్మా. ఓకే, బాక్స్ అండ్ వ్యాగన్ అని చెప్పేసి ఈ టైప్స్ ఆఫ్ వ్యాగన్స్ అనేది మీరు ఎక్కడైనా అసెంబుల్ చేయడం జరుగుతుంది. ఇక్కడ ఏంటంటే బాయ్స్ చూసుకున్నట్లయితే వెల్డింగ్ ఇటువంటి పనులు ఉంటాయి అనమాట, ఫిట్టింగ్ ఇటువంటివి. గర్ల్స్కి చూసుకున్నట్లయితే ఇక్కడ ఏంటంటే ఫినిషింగ్ ఇటువంటి అవన్నీ చిన్న చిన్న పనులు మీకు అనేది ఉంటాయి. ఇక్కడ కూడా బాగానే ఉంటుంది, ప్రమోషన్స్ కూడా వేగంగా వస్తాయి అనమాట. ఓకేనా. నెక్స్ట్ పాయింట్స్ మనం బీ చూసుకోండి. ఇదేంటంటే చాలా బెటర్ దెన్ పోస్ట్ అనమాట. మేము మెడికల్ కానీ A1L ఉన్నట్లయితే చాలా బెటర్ దెన్ పోస్ట్ అనమాట ఇది. ఓకేనా. ఇదేంటంటే స్టేషన్ మాస్టర్ కింద మీరు అనేది పని చేయాల్సి ఉంటుంది. జస్ట్ ఏంటంటే ఫ్లాగ్ అంటే ట్రైన్ వచ్చినప్పుడు, ట్రైన్ వెళ్ళినప్పుడు దాని యొక్క స్పీడ్స్ అనేది మీరు బట్టి దాన్ని చూసుకుని, అక్కడ మీరు ఉన్న స్టేషన్ నుంచి ఏ స్పీడ్లో వెళ్తుంది దాన్ని బట్టి మీరు అనేది జస్ట్ ఫ్లాగ్ చూపిస్తే సరిపోతుంది అనమాట. జెండా చూపిస్తుంది కదా, జెండా చూపిస్తే సరిపోతుంది. నెక్స్ట్ ఏంటంటే కప్లింగ్ కూడా చేయాల్సి ఉంటుంది ఇంజన్కి, కొన్నిసార్లు ఇంజన్కి అలాగే బోగీలకి కప్లింగ్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇది కూడా బాగుంటుంది. గర్ల్స్కి కూడా బాగానే ఉంటుంది, కొంచెం పర్లేదు. బాయ్స్కి కూడా బాగానే ఉంటుంది. ఇక్కడ ప్రమోషన్స్ ఏమి ఉండదు, అంతకేం ఉండదు, కానీ శాలరీ బాగానే ఉంటుంది. మీరు ఏంటంటే ఎన్టీపీసీలో కొంచెం వేగంగా స్టేషన్ మాస్టర్ స్టేజ్కి కూడా మీరు వెళ్ళిపోవచ్చు అనమాట. ఓకేనా. అసిస్టెంట్ టీఆర్డీ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి అనమాట. ఇది కూడా బాగానే ఉంటుంది. వర్క్ చూసుకున్నట్లయితే గర్ల్స్కి అయితే అంతకేం బాగోదు. ఓకేనా. ఎస్ఎన్టీ చూసుకోండి, సిగ్నల్ అండ్ టెలికమ్యూనికేషన్ అంటారు. ఇది అమ్మాయిలకి బాగానే ఉంటుంది, అబ్బాయిలకి బాగానే ఉంటుంది. ఇక్కడ ఏంటంటే సిగ్నల్ పాయింట్స్ అని ఉంటాయి కదా, అంటే మినిమం స్టేషన్ నుంచి ఒక 5 km మీ మధ్యలో ఉంటాయి సిగ్నల్ పాయింట్స్. మీరు ఆ 5 km వరకు వెళ్ళామంటే మీ స్టేషన్ ఉన్న అండర్లో, మీ డివిజన్ అండర్లో ఉన్న ప్రతిదీ పోల్స్ ఉంటాయి. ఆ పోల్ చెకింగ్స్, అది యొక్క మెయింటెనెన్స్, వీక్లీ మెయింటెనెన్స్ ఇవన్నీ ఉంటాయి అనమాట. ఈ మెయింటెనెన్స్ చేస్తూ ఉండాలన్నమాట, వీక్లీ మెయింటెనెన్స్. ఓకేనా. అసిస్టెంట్ బ్రిడ్జ్ చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ బ్రిడ్జెస్ ఉంటాయి కదా, ఒక కాంట్రాక్టర్ ఉంటారు అనమాట. ఆ కాంట్రాక్టర్ కింద మీరు అనేది పని చేయాలన్నమాట. బ్రిడ్జ్ అంటే ఏంటంటే అసిస్టెంట్ బ్రిడ్జ్ అంటే మీరు అంటే సూపర్వైజర్ లాగా పని చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు యొక్క కాంట్రాక్ట్ వర్కర్స్ పెడతారనమాట. అంటే కాంట్రాక్ట్ వర్కర్స్ కింద మీరు వాళ్ళకి ఏంటంటే సూపర్వైజర్గా పని చేయాల్సి ఉంటుంది అసిస్టెంట్ బ్రిడ్జ్ అనమాట. ఓకే, ఇది కూడా బాగుంటుంది, బాయ్స్ చాలా బాగుంటుంది. శాలరీ కూడా హైయెస్ట్గా వస్తుంది అనమాట. అసిస్టెంట్ ట్రాక్ మెషిన్ చూసుకోండి. ఎందుకంటే టీఎల్ అండ్ ఏసీ ఉంది కదా, ఇదే విధంగా ఉంటుంది. 24 days డ్యూటీ ఉంటుంది. మీరు ఏంటంటే ట్రాక్ అసిస్టెంట్, మీరు ఎవ్రీ డే రోజు కూడా మీరు అనేది ఈ ట్రాక్ మిషన్లో మీ పడుకోవడం అన్నీ మీకంటూ ఒక మిషన్ ఉంటుంది. దీని వెనక ఒక కోచ్ అటాచ్ చేసి ఉంటే ఇంజిన్ ఉంటుంది. ఈ కోచ్లో మీరు అలా వెళ్తూ ఉండాలన్నమాట. ఎక్కడ డ్యూటీ ఉంటే అక్కడ అనేది మీ డివిజన్లో అలా తిరుగుతుంటారు 24 days. తర్వాత 6 days 7 days లీవ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అసిస్టెంట్ పీవీఏ, ట్రాక్ మెయింటెనెన్స్, రెండు కూడా ఒకేలాంటి పోస్టులు అండి. ట్రాక్ మెయింటెనెన్స్తో పాటు అసిస్టెంట్ పీవే కూడా వెళ్ళడం జరుగుతుంది. ట్రాక్ మ్యాన్ 4 ఏంటంటే తెలుసు కదా మీకు, ఏంటంటే ఎవ్రీడే ఒక 8 km దగ్గర నడవాల్సి వస్తుంది. ఓకేనా. నెక్స్ట్ ఏంటంటే మీకు నైట్ డ్యూటీస్ ఉంటాయి, మళ్ళీ మార్నింగ్ డ్యూటీ అంటే నార్మల్ డే డ్యూటీస్ కూడా ఉండడం అనేది జరుగుతుంది. ఇది కూడా పర్లేదు, శాలరీ కొంచెం బాగానే ఉంటుంది. ట్రాక్ మ్యాన్ నుంచి కొంచెం లెవెల్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది, ప్రమోషన్స్. ఇది కూడా పీవే కూడా దీనికి సంబంధించింది అనమాట. ఓకేనా. అయితే ఈ విధంగా అయితే గ్రూప్ డీలో ఉన్నాయండి పోస్టులు. మీకు పూర్తిగా అర్థమయ్యేట్లయితే మీరు అలాగే ఏ పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చాడు కామెంట్ సెక్షన్లో, మీరు ఏ పోస్ట్ ప్రిఫరెన్స్ ఫస్ట్ పెట్టుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఈ విధంగా గ్రూప్ డీకి సంబంధించింది ఏదైనా వీడియోస్ కావాలంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తప్పకుండా వీడియో చేయడం అనేది జరుగుతుంది అనమాట. అర్థమైంది కదా. మహిళలకు అలాగే అబ్బాయిలకు చూసుకున్నట్లయితే ఏ విధంగా పోస్టులు మీరు ఏ పెట్టుకుంటారో బాగుందని చెప్పేసి పూర్తిగా నేనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటున్నాను. ఇన్ కేస్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.